వరద అక్కడ కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ పల్లెపాలెం ఇంకా నీటిలోనే నానుతోంది. 2 రోజుల కిందట పునరావాస కేంద్రానికి వెళ్లిపోయి అక్కడ ఉన్న కుటుంబాలు మొత్తం 200 కుటుంబాలు పల్లెపాలెంలో ఉన్నాయి. వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించారు. వరద పూర్తిగా తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానికులు కూడా అక్కడే ఉంటున్నారు. ఇంకా లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. బోట్లలోనే లంక గ్రామాలకి రాకపోకలు కొనసాగిస్తున్నారు. పూర్తిగా వరద నీటితోనే నిండిపోయిన కాలనీల్ని మనం చూడొచ్చు. లంక గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆహారం, నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపల్లి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, లంక గ్రామాల్లో వరద తగ్గుముఖం పడుతోందా? ఏమంటున్నారు అధికారులు? అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వరద మాత్రం తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోల్చినట్టయితే 2 అడుగుల మేర వరద అయితే తగ్గింది. ప్రస్తుతం మనం పెనుముడి వద్ద ఉన్న పల్లిపాలెంలో ఉన్నాం. ఈ పల్లిపాలెంలో నిన్న చూసినట్టయితే పూర్తిగా ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. అయితే ఈరోజు కొద్దిగా వరద తగ్గుముఖం పట్టడంతోనే ఇళ్లన్నీ కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఈ పల్లిపాలెం గ్రామంలోకి వెళ్ళాలన్నా కానీ ప్రస్తుతం బోట్లో నుంచి వెళ్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ 200 కుటుంబాలు ఇక్కడ ఈ పల్లిపాలెంలో ఉంటాయి. వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకి మొన్న సాయంత్రమే తరలించారు. నిన్నటి నుంచి కూడా వీరంతా కూడా రోడ్డు మీద ఉంటున్నారు. వాళ్ళ సామాన్లన్నీ కూడా ఆ ఇళ్లలో నుంచి తీసుకొని వచ్చి ఇలా రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీదే నివాసం ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి రోడ్డుకు దిగువ భాగంలో ఒక స్కూల్లో పునరావాస కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ వృద్ధులు వీరంతా కూడా ఇలా రోడ్డు మీదే వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ కూడా తెచ్చుకొని విలువైన వాటిని అన్నింటినీ కూడా ఇక్కడే కూర్చొని ఈ మంచాల మీద నిన్నటి నుంచి కూడా ఉంటున్నారు. ఈ పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ వీటన్నిటిని కూడా తీసుకువెళ్ళలేక వీటిని కాపలా కాసుకుంటూ ఇక్కడే కూర్చొని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు లంక గ్రామాలకి ముఖ్యంగా ఏదైతే కొల్లూరు కావచ్చు, వెలటూరు కావచ్చు, కొల్లూరు వెలటూరు నుంచి లంక గ్రామాలకు కూడా ఇంకా బోట్లోనే రాకపోకలు అయితే సాగుతూ ఉన్నాయి. వారందరికీ ఆహారం, నీరు అందించేందుకు కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ వెంకటమురళి, అదేవిధంగా మంత్రులు, 2 మంత్రులు కూడా రాత్రి నుంచి కరకట్ట మీదే ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఇద్దరు కూడా కరకట్ట మీద చాలా చోట్ల కూడా గంటలు పడే అవకాశం, వీక్గా ఉన్న పాయింట్స్ని కూడా గుర్తించి ఎప్పటికప్పుడు రాత్రి అయినప్పటికీ దాదాపుగా కరకట్ట మీద నుంచే ఉంటూ కరకట్ట ఎక్కడా కూడా ఓవర్ఫ్లో కాకుండా అదేవిధంగా బ్రీచ్ పడకుండా కూడా అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం పల్లెపాలెం గ్రామం మొత్తం కూడా ఈ విధంగా రోడ్డు మీదే ఉంది. మనం ప్రస్తుతం ఇది కరకట్ట, ఈ కరకట్ట మీద నుంచే వీరంతా కూడా నిన్నటి నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే వీరందరికీ కూడా ఆహారం, నీరు అందించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది పునరావాస కేంద్రం. ఈ పునరావాస కేంద్రంలోనే దాదాపు 200 కుటుంబాలన్నీ కూడా ఇక్కడే తలదాల్చుకుంటున్నాయి. మొత్తం పోలీసులంతా కూడా ఈ కరకట్ట మీదకి ఎవరిని కూడా అనుమతించకుండా నిన్నటి నుంచి కూడా కాపలా కాస్తున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. దాదాపుగా 20 లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలన్నీ కూడా ఇంకా బోట్లలోనే కొనసాగుతూ ఉన్నాయి. అయితే అత్యవసర పరిస్థితులు కనుక తలెత్తినట్టయితే వెంటనే వారందరినీ కూడా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నా కానీ లేకపోతే వృద్ధులు ఉన్నా కానీ వారికి ఆసుపత్రికి తీసుకువెళ్ళాలన్నా కానీ ప్రభుత్వం వెంటనే అక్కడికి బోట్లు ఏర్పాటు చేస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ ఇద్దరు కూడా అక్కడికి సంబంధించి 2 బృందాలను కూడా ఉంచారు. వారితో బోట్లలో ఎప్పటికప్పుడు వారందరినీ కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఆహారం, అదేవిధంగా తాగునీరు అందించేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇంకా ఈ రోజు మొత్తం కూడా వీరంతా కూడా పునరావాస కేంద్రంలోనే ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజ్.